ఏమిటి లోపలికి వెళ్ళవలసిన పిల్లలు బయటకు వెళ్తున్నారు? కొంపదీసి హెడ్ మాస్టర్ పోయాడా ఏమిటి? అవును పోయాడు. ఎక్కడికమ్మా? పైకి కాదు ఇంటికి. ఎందుకమ్మా? ఓసారి అటు చూడు. 15 రోజులు గంగోత్రి సెలవులు. ఓహో, సంక్రాంతి సెలవులు కృష్ణమ సెలవులాగా గంగోత్రి సెలవులు కూడా వచ్చాయన్నమాట. సెలవులు రాలేదు, నేనిచ్చాను. ఈ సంవత్సరం మా గంగ 10th క్లాసు. పాఠాలు మిస్ అవ్వకూడదు. మేము గంగోత్రి వెళ్ళొచ్చే వరకు స్కూల్ తెరిచావో నువ్వు పోతావు పైకి. వద్దు తల్లి, నా మీద ఎందుకమ్మా? తీసేయమ్మా, చాక్ పీస్తో కొడితే చచ్చిపోతాను తల్లి. పోనీరా. ఏమిటో నరుక్కోటాలు చంపుకోటాలు తప్ప ఇంకొకటి తెలియదు. నీలకంఠానికి కూతురంటే ఎంత ప్రేమో. వాళ్ళు గంగోత్రి వెళ్ళొచ్చే వరకు అవ్వా 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 స్కూలు తెరవకూడదంట. గంగోత్రి రాలేదు, మనమే గంగోత్రికి వచ్చాం. ఇదిగా ఇక్కడ 3 గంగోత్రులు ఉన్నాయి తెలుసా? నువ్వు గంగోత్రి, ఈ రేలో గంగోత్రి, ఈ ఊరో గంగోత్రి. పెద్ద జోక్. ఇలాంటి జోకులు వేస్తారు మరి మండేది. ఎప్పుడు ఎదురొచ్చే రాలేదే. ఎరా బాగున్నావా? ఎరా బాగున్నావు అంటే కాలెత్తి బూడు చూపించి మరీ తంతానంటావా? కాలు నరు లేకుంటే కాదండి, అది కాదు. పోయినసారి మీరు ఇచ్చిన డబ్బులతో బూట్లు కొనుక్కున్నాడంట, బాగున్నాయని అడుగుతున్నాడు. ఆపండి మీ సోది. అబ్బాయి అసలు అన్ని ఏర్పాట్లు చేసావా? పదండి. ఇన్నాళ్ళు గంగోత్రుడు తెలుగు హోటల్ లేదనుకున్నాను. ఇంతకు ఎవరిది? నాదేనండి. నా పేరు ఆంజనేయ శాస్త్రి. మాది ద్రాక్షారామం. మా ఊరు పక్కనే. భారతదేశంలో అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ తెలుగు హోటల్ ఉన్నాయండి. కానీ ఈ గంగోత్రిలో తెలుగు హోటల్ పెట్టుకునే అదృష్టం ఆ గంగమ్మ తల్లి నాకు ఇచ్చిందండి. సరే సరే, మంచిదండి. అక్క, అందరికి కడుపు నిండా పెట్టించు. నేను కార్లు రెడీ చేస్తాను. లావో అంటే నేను లావుగా ఉన్నానని ఎగతాళి చేస్తున్నావా? నేనేమన్నా నీ బాబు సుమతిని లావెక్కానా? ఎగతాళి కాదమ్మా. లావు అంటే తెమ్మని, మంచినీళ్ళు తెమ్మని అర్థం. అది ముస్లిం పిల్ల, తెలుగు సరిగ్గా రాదు. ఏడ్చినట్టుంది. తెలుగు హోటల్లో తురక అమ్మాయిని సర్వర్ గా పెట్టుకున్నావు. అది సర్వర్ కాదమ్మా, నా భార్య ముంతాజ్. బ్రాహ్మణుడు ఉండి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అక్కడే మరి నాకు మండేది. ఇందులో తప్పే ఉందమ్మా. వెంకటేశ్వర స్వామి బీబీ నాంచార్యం చేసుకోలేదు. శ్రీనివాస సర్లే సర్లే, కడుపు మండిపోతుంది. టిఫిన్ పట్రా. ఏం తెమ్మంటారు చెప్పండి? అందరికి ఇడ్లీ వడ తెచ్చి నాకు ఉల్లి దోశ పట్రా. అరే ముంతాజ్, దోశ పే ప్యాజ్ దాలో. శివ శివ, దోశ మీద ప్యాజ్ ఏమిటో చండాలుడా. ప్యాజ్ అంటే ఉర్దూలో ఉల్లిపాయ తల్లి. ప్యాజ్ అంటే ఉల్లిపాయ అని నాకు తెలుసు. ముందు వడ తింటావేంటి? ఇడ్లీ తిను. అయ్యో, అప్పుడే ఇడ్లీ తినేసావా? వడలు తినేసావా? ఇదేం ఆకలే, కుంభకరుడు చెల్లెలా తింటున్నావు? అయ్యో, ఇప్పుడు నేనేమన్నానని? చూసారా అండి ఎంత బాగా చెక్కాడో? గంగోత్రి, దుర్గమ్మ, నీలకంఠ, తులసి. ఒరే, నేను మా ముగ్గురు పేరే చెప్పని చెప్పాను. మరి నా భార్య పేరు? నేనే చెప్పానండి. ఇందాక మీరు హడావిడిలో అమ్మగారి పేరు చెప్పడం మర్చిపోయారు. తాళి కట్టిన బంధం నేను మర్చిపోయినా అన్నం తిన్న విశ్వాసం నీకు గుర్చేసిందిరా. శభాష్ మాదిరి. గంగోత్రి, దుర్గ. శిల్పి చచ్చినాడా? నా పేరులో దుర్గమ్మలో మధ్యక్షరం వంకరగా చెక్కావే. క్షమించండి అమ్మా, మీ పేరు చెక్కేటప్పుడు ఉలి కొంచెం వణికిందమ్మా. ఈవిడ పేరుకే ఉలి వణికింది. ఈవిడ నోటికి మా ఊరే వణుకుద్ది. వణుకుద్దిరా, వణికిస్తా. దొంగ సచ్చినాడా? నువ్వు రావే. నువ్వుదా, నేను ఫోటో తీసుకుని వస్తాను. కానీ చెప్తా, మీరు వెళ్ళండి, నేను వస్తాను. అంకుల్ ఏంటమ్మా?
ఫ్రెండ్స్ పేర్లు కూడా ఇక్కడ చెక్కితే వచ్చే జన్మలో ఫ్రెండ్స్ గా పుడతారా అంకుల్? ఖచ్చితంగా పుడతారమ్మా. ఈ పేర్లు కూడా చెక్కండి. ఇది తీసుకోండి. ఇదేంటి బంగారు గాజు ఇచ్చింది? గంగోత్రి ఊరుకోవే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏ గంగా, ఏమైంది గంగా? మరి నాకు హిందీ సరిగా రాదు కదా, అందుకని ఆ హిందీ పంతులు గారు కొట్టాడా? ఆ పంతులు గారిని అది కాదు, ఇవాళ హిందీ పరీక్ష కదా, రాసిన నేను ఫెయిల్ అవుతాను. దానికోసమని పరీక్ష మానేసి ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటావా? ఫెయిల్ అయితే ఏముంది, నెక్స్ట్ ఇయర్ పాస్ అవచ్చులే. మీరందరూ పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్ కి వెళ్తారు, నేనేమో ఇదే క్లాస్ లో ఉండాలి. ఓహో ఇదా సంగతే. సరే, నీకు హిందీలో 100కి 100 మార్కులు వస్తాయి, సరేనా? ఫెయిల్ అవుతానని నేను ఏడుస్తుంటే 100కి 100 వస్తే ఎగతాళి చేస్తావేంటి? ఎగతాలు కాదు, నిజంగా నేను చెప్పింది చేస్తే నీకు 100కి 100 మార్కులు వస్తాయి. అయితే నేనేం చేయాలి? ముందు నీ బట్టలు ఇప్పే. ఛీ, నాకు సిగ్గు. సర్లే, నాకు అంతకంటే సిగ్గు. ఇట్రా. అలాగే. ఏంటి అలా చూస్తారు? వెళ్ళి సవరం తీసుకురండి. నేను చూడటానికి కామెడీగా ఉన్నా, వర్క్ లో చాలా సీరియస్. ఎవడైనా కాపీ కొట్టినట్టు తెలిసిందా అని డిపార్ట్ చేసి మిమ్మల్ని డిస్మిస్ చేస్తా. ఆడపిల్లలైతే లంగాల జాకెట్లు ఎతకండి, మగ పిల్లలైతే నిక్కర్ల సొక్కలతో పాటు డాయర్ల కూడా ఎతకండి. వెళ్ళండి. జాంపండు లాంటి అమ్మాయి, చాక్ పీస్ లాంటి కళ్ళు, పెన్సిల్ లాంటి ముక్కు, రబ్బర్ లాంటి పెదాలు. అయ్య బాబోయ్, నేను చాలా లక్కీయే. ఐఎమ్ ఆల్సో లక్కీ. మీకు విషయం తెలుసా, సుందరాకాండ్ సినిమాలో వెంకటేష్ లాగా నేను కూడా స్టూడెంట్ ని పెళ్లి చేసుకుంటానని జాతకంలో చెప్పారు. నేను కూడా మాస్టర్ తో చెక్కేస్తానని నాకు సోదిలో చెప్పారు. రియల్లీ? యూఆర్ లవింగ్. ఇదిగో ఎగ్జామ్ టైం అయిపోతుంది, నేను నీకు ఫుల్ కోఆపరేషన్ ఇస్తాను. ఆల్ ది బెస్ట్. అయ్య బాబోయ్. గంగోత్రి ఎక్కడ కూర్చుంది? వెరీ గుడ్. ఎగ్జామ్ కి లేట్ గా వచ్చినందుకు పనిష్మెంట్. నేను ఎగ్జామ్ రాయడానికి రాలేదయ్యా మగడా. మరి మా ఊళ్ళో పెద్ద ఫ్యాక్షన్స్ గారి కూతురు ఇక్కడ పరీక్ష రాస్తుంది. ఆ అమ్మాయి హిందీలో పూరు. ఆ అమ్మాయి ఫెయిల్ అయిందంటే చదువు చెప్పి నన్ను ఇన్విజిలేషన్ చేస్తున్న నిన్ను ఎగ్జామ్ రాసిన స్కూల్ ని సింగిల్ బొమ్మతో పేల్చి అవతల పడేస్తాడు. నీకు దండం పెడతాను, నువ్వు కళ్ళు మూసుకున్నట్టు తిరిగావంటే నేను ఈ గైడ్ తీసుకుని ఆ అమ్మాయి చేతిలో పెట్టేసి వస్తా. ఎవరా అమ్మాయి? అదిగో అక్కడ కూర్చుందే 1101 ఆ అమ్మాయి. యా అయితే ఇచ్చి. ఓకే. సైలెన్స్. అమ్మా గంగోత్రి, గంగోత్రి, అయ్యో నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. గైడ్ తీసుకొచ్చానమ్మా, చూసిరాయ్. నా మాట వినమ్మా. నువ్వు ఫెయిల్ అయితే మీ నాన్న నా చీటీ చింపేస్తానమ్మా. గంగోత్రి చూడమ్మా, ఈ గైడ్ ఇక్కడ పెడుతున్నాను, చూసి రాసి 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి. నా బంగారు తల్లి గదు, నా బుజ్జి గదు. చూడమ్మా, నా మాట వినమ్మా. జామ్ కాయ, జామ్ కాయ. పాపం పిచ్చి పిల్ల పరీక్ష హాల్లో ఆకలిస్తుందేమోనని జామకాయ తెచ్చుకొని ఉంటుంది. తినమ్మా, శుభ్రంగా తినమ్మా. అది శుభ్రంగా తిన. గైడ్ చూసుకొని రాసుకోమ్మా. రాసుకోమ్మా, రాసుకోమ్మా, రాసుకోమ్మా. అదే అక్కడ ఇక్కడ పుట్టిందంటే అమ్మా. ఆడ నాన్న దెబ్బ కంటే ఈ అమ్మాయి దెబ్బ చాలా స్ట్రాంగ్ గా ఉందయ్యా. కదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో. అమ్మా, మాస్టర్ కూడా చూడకుండా నల్ల తనేసేవేంటి? పరాయి మగాడి మీద చేస్తే ఊరుకుంటానా ఏంటి? అంటే నేను ఇచ్చా. ఇక్కడ కాదు, పరీక్ష అయిపోయాక తోటకొస్తే ఎక్కడ కావస్తే అక్కడ వేసుకోవచ్చు. చెయ్యి. అయితే నేను తయారు ఇచ్చేతానే. ఫ్రెండ్స్, అలా ఇన్విజిలేటర్ ని బొల్తా కొట్టించి పరీక్ష రాసి వస్తున్నాను. కాసేపులో వస్తాడు చూడు మన వీర ప్రేమికుడు. అడుగు వస్తున్నాడు.
ఇప్పటి వరకు మీ గురించే చెప్తాను సార్. థ్యాంక్ యూ యంగ్ బాయ్. మిమ్మల్ని చూసి తొలి చూపులోనే మనసు పారేసుకుందిట, వయసు పారేసుకుందిట, జాంకాయ పారేసుకుందిట. జాంకాయ ఏంటి? ఎదోట్లే గంగి కోసం నేను లైఫే పారేసుకున్నాను. ఇదిగో గంగి, మీ పెద్ద మనుషులు ఎవరో, మీ ఊరి పేరేంటో, మీ నాన్న పేరేంటో చెప్పేవనుకో. ఏ ముహూర్తాలు పెట్టిస్తావా? హే నిన్ను నేను ఎక్కడో చూశాను. గంగోత్రి హోటల్. నా పేరు ఆంజనేయ శాస్త్రి. ఇక్కడేం చేస్తున్నా చెప్పు. మాది పక్కనే ద్రాక్షారామం. ప్రతి సంవత్సరం కొత్తగా వచ్చిన గంగ నీరు తీసుకొచ్చి ద్రాక్షారామంలో భీమేశ్వరుడికి అభిషేకం చేయిస్తూ ఉంటాను. ఈ నీళ్లు ఏ ఇంట్లో చల్లితే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయి. మానసికంగా బాధపడుతున్న వాళ్ళ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే అమ్మ గంగి చెడుతున్నాను. గంగోత్రి. ఏం శాస్త్రి, నీ హోటల్లో ఇంకా హిందీ పిల్ల సచ్చినోళ్ళని పెట్టావా లేక తెలుగు పిల్ల సచ్చినోళ్ళని కూడా పెట్టావా? లేదమ్మా, మీరన్నట్టు చాకు లాంటి తెలుగు వాడిని పెట్టాను. మీరు వచ్చినప్పుడు మీరే చూస్తారుగా. వస్తానమ్మా. వెళ్ళిరా. గంగోత్రి, మా గంగోత్రి. గంగోత్ ఒరే తమ్ముడు, ఇదేంటి నాకంతా ఏదోలా ఉంది, మనసంతా ప్రశాంతంగా ఉంది. గంగాజలం పనిచేసినట్టు ఉంది. వారం రోజుల నుంచి పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఇప్పుడు హాయిగా ఉంది. ఏమైంది నాన్న నాకు? గంగోత్రి, హా? గంగమ్మ, ఆహా. గంగ తల్లి, మ్మ్. గంగాజలం. గంగాజలమా? ఆ. అయితే నాకు చూడు. ఇదిగో తల్లి, ఇదిగో. ఎవరు ఎవరిది? ఏమిటో పడేశారు? నాన్న, ఈ గంగేదో అత్త మీద కూడా చల్లవా? బీపీ, కోపం ఈ రెండు తగ్గిపోతాయి. అత్తమ్మంటే నీకు ప్రాణం కదా. వాడికి ఎవరైనా సహాయం చేసి తెలిసిందో మీ కాళ్ళు చేతులు వెనకొడతాను. మీ బుర్ర రాదు. ఏమిట్రా తమ్ముడు నా మీద పోసావు? గంగ, గంగ తల్లెక్క గంగోత్రి.